శాస్థ బాహ్యరూపం అర్థం యోధయోగి రూపం రక్షక స్వరూపం. ఎందుకు ధరించాడు? ధర్మాన్ని కాపాడటానికి. ప్రసిద్ధ దేవాలయం శబరిమల టెంపుల్, కేరళ. ధర్మశాస్త్ర స్వామి. అజపాద బాహ్యరూపం అర్థం స్థిరంగా నిలిచిన సర్వవ్యాప్తతత్వం. ఎందుకు ధరించాడు? శివుడు శరీర పరిమితులకు అతీతుడు అని తెలియచేయడానికి. ప్రసిద్ధ దేవాలయం తిరువనాయికవల్ జంబుకేశ్వరార్ టెంపుల్, జలతత్వానికి సూచకంగా. ఆహిర్బుజ్ఞ బాహ్యరూపం అర్థం నాగస్వరూపం సముద్ర గర్భశక్తి. ఎందుకు ధరించాడు? లోతైన గూఢశక్తులను నియంత్రించడానికి. ప్రసిద్ధ దేవాలయం నాగేశ్వర్ జ్యోతిర్లింగ, ద్వారకా, గుజరాత్. శంభూ బాహ్యరూపం అర్థం శాంతస్వరూపం ఆశీర్వాదహస్తం. ఎందుకు ధరించాడో? భక్తులకు శాంతి ప్రసాదించడానికి. ప్రసిద్ధ దేవాలయం కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసి. చండ బాహ్యరూపం అర్థం ఉగ్రకోపం త్రిశూలం అగ్నినేత్రం. ఎందుకు ధరించాడో? అధర్మాన్ని పూర్తిగా సంహరించడానికి. ప్రసిద్ధ దేవాలయం కాల్ భైరవ్ భవ బాహ్యరూపం అర్థం సృష్టి మూలశక్తి లింగస్వరూపం. ఎందుకు ధరించాడు? జీవానికి చైతన్యమివ్వడానికి. ప్రసిద్ధ దేవాలయం సోమ్నాథ్ టెంపుల్, గుజరాత్. ప్రథమ జ్యోతిర్లింగం.